భారతదేశానికైతే ఒత్తిడి ఏం లేదు. మనం ఇక్కడ చేస్తున్న ప్రచారం, అయ్యో! మనం లొంగిపోయాం, వంగిపోయామని. పాపం ఆయన ఎవరో ఖర్గే పే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన చిత్ర విచిత్రమైన వాదనలు చేస్తుంటాడు. కొమైనీ చనిపోతే మనం ఎందుకెళ్ళి మాట్లాడట్లేదు, అమెరికా మీద ఎందుకు ఒత్తిడి తేవట్లేదు, లొంగిపోతున్నారు అంటే ఏం చేయాలి? కొమైనీ కోసం మనం వెళ్లి యుద్ధం చేయాలా? అతనేమన్నా మన కోసం యుద్ధం చేస్తాడా? భారతదేశం మీద పాకిస్తాన్ దాడి చేసింది. కొమైనీ వచ్చి ఏమన్నా భారతదేశం తరపున ఏమన్నా పోరాడతానన్నాడా ఏంది? ఆళ్ళ దేశం వాళ్ళు కొట్టుకు చస్తున్న మధ్యలో మనం వెళ్ళి ఏం చేయాలా? రెండవది, మన మీద ఒత్తిడి. ఇంకేముంది, అమెరికా మనకి ఆయిల్ రానీయకుండా చేద్ది, లేకపోతే ఇరాన్ రానీయకుండా చేద్ది. ఇరాను మనకు వదిలిపెడతానంది, అమెరికా అడ్డుకోనుంది, రష్యా మనకి ఇస్తానంటుంది. అంటే చాప కింద నీళ్ళ విదేశాంగ విధానం అనేది చాప కింద నీరులా ఉండాలి, మన ఆధిపత్యం ఉండాలి. అంతేగాని విదేశాంగ విధానం కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్లాగా పేపర్లో పబ్లిసిటీ కోసం, హెడ్డింకుల కోసం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా అర్థం పర్థం లేనిది కాకూడదు.